అని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు. కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను. ఓ చంద్రబాబు నాయుడుని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం. ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అయితలేదు. ఏమిటికంటారా? నాకేం పగలేదు, పంచాయతీ లేదు. ఏమిటికంటారా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో? గట్లున్నాడు ఈయన. రెండోది నేను అడుగుతా, ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లో ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఖర్జా नहीं है सो आदमी कोई है यहाँ पे, है तो हाथ उठाओ. అప్పు లేని వాళ్ళు ఉన్నారమ్మా? దేదీపి అని ఉన్నది అలాగే అప్పు ఉన్నది. మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట. సబ్కే పాస్ అప్పు. అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు? మా సుధీర్ అన్న కూడా ఉంది అప్పు. ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రాబాయి, మా వాళ్ళకి లేక దేవుని గుడి ఉంది. కరెక్ట్ చెప్పిండు మా తమ్ముడు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే, అప్పు అందరికి ఉంటుంది, కానీ ఏం చేస్తాం మనం? అప్పు హైతోవి, కర్జా హైతోవి, లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకుంటాం. బయటికి మాత్రం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే ఇవన్నా వద్దా? ఇవ్వాలన్నా లేదా? ఇవ్వాలి మరి, అందుకే తిరుగుతాం అట్లా. కానీ ఈయన ఎట్లున్నాడు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద. ఈయననే తెల్లారి మార్కెట్లో వాడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సగనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. గీననట మన జుబ్లీల్స్ని ఉద్ధరిస్తారట, హైదరాబాద్ను ఉద్ధరిస్తారట. మీరు ఆలోచన చేయండి. గిసొంటి ముఖ్యమంత్రిని ఏమన్నా చూసినామా? ఇంకోటి అప్పు ఉందనుకో, ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో, చెప్తా నేను ఏం చెప్తా అన్న, ₹1 మిత్తి ఇస్తా, నాకు 6 నెలల్లో వాపస్ ఇస్తా అని చెప్తా. ఏదో వెళ్ళలేదు నాకు. సుధీర్ అన్న ఫోన్ చేస్తున్నాడు 6 నెలల తర్వాత, ఏమైనా భయ్ ఇస్తలేవు అని. 2 సార్లు ఫోన్ ఎత్తుతా, 3 సార్లు ఫోన్ కట్ చేస్తా, ఐఎమ్ నాట్ యాక్సెసబుల్, నాట్ రీచబుల్ అని పెడతా. పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు. అరే దొరుకుతలేవు, ఏం సంగతి రాబాయి అని పట్టుకుంటాడు. పట్టుకున్నాక ఏం చేయాలి నేను? అరే కాదన్న దండం పెడతాను, ఏమనుకోక జర వెళ్తలేదు, ఇంకో నెలాగి ఇస్తా అని చెప్తా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా, అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటలేవు అని మేము అడిగితే ఏమంటుంది తెలుసా? ఏం చేస్తారు నన్ను కోసుక తింటారా? కోసుక తినడానికి నువ్వేమన్నా సేపువా మామిడికాయవా? ఎవడు కోసుక తింటాడు? ఏం కోసుక తింటాడు? అంటే గంత ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలేదు. పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం, మంచి మంచి వాళ్ళని చూసినాం, ఇసొంటోని ఎప్పుడు చూడలే. మరి ఇసొంటోని చేలగాళ్ళందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ధరిస్తాం, మేము ఇది చేస్తాం అంటే అసలుడే సక్కగలేడు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది? ఊదు కాలది, పీరి లేవది, ఏది కూడా జరగదు. ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తు ఉండడు. మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. యాది పెట్టుకోండి. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా, మనోళ్ళకి ఏమలవాటు అంటే వెంగళరావు నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీరందరికీ మనకు కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది కదా. హైదరాబాద్లో అంటే కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది. మనం జల్ది వెళ్ళాం ప్రచారం, మెల్లగా ఆరామ్సే उठते, आराम से चलते, आराम से अपना काम चलता. सुबह सुबह 9 बजे मीटिंग बोलते कैसे आना रे भाई, रात को 2 बजे सोए कैसे उठना, ఈ టైప్ ఉంటాం మనం. ఈ ఒక్క 2 నెలలు దయచేసి కొద్దిగా టైంకు వండుకోండి, టైంకు లేవుర్రి, జర్ర కష్టపడుర్రి దయచేసి. నెంబర్ 1 రిక్వెస్ట్ మీకు. పడదామా వద్దా? ఆ పొజిషన్లు ఉన్నాం కాబట్టి మళ్ళీ పొజిషన్లకు రావాలంటే లగాయించి పని చేస్తేనే అవుతుంది తప్ప మనం డైలాగులతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు, మీ అందరికి అండగా ఉండే, మరి అన్నవాయ కదా ఎట్లా, గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఒక్క గోపన్న లేడు కానీ గింత పెద్ద కుటుంబం మీకున్నది. నేనున్నా, విష్ణన్ ఉన్నాడు, సుధీర్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు, సోయల్ భాయ్ ఉన్నాడు, సునీతమ్మ ఉన్నది, దేదీప్యం ఉన్నది. ఇంతమందిని కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పెడతారు, కేసులు పెడతారు, బెదిరిస్తారు, ఇది అంటారు, అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా కన్నా ఒకటి, దీపావళికి అంటాడు ఒకడు. ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది. బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చెప్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు,
ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి, అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక అలవాటు మన హైదరాబాద్లో ఇంకొక అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను పాంప్లెట్ తయారు చేసినాను. ఇప్పుడు మీ దగ్గర 56 బూతులు ఉన్నాయి. ఇక ఒక్కొక్క బూత్కి ఇట్లా తయారు చేయించినాం మీకు మంచిగా బందోబస్తుగా. ఆ బూత్లో ఓటర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏం పేరు, వాళ్ళ నెంబర్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, అన్ని కూడా. ఫోన్ నెంబర్ లేదు కానీ మిగతా అన్ని ఉన్నాయి మన కాదు. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయా? ఇగో ఇది బూత్ నెంబర్ 204. బూత్ నెంబర్ 204 వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు బూత్ కమిటీ వాళ్ళు 204 చేయలేవట్టు సార్. 204 బూత్ వాళ్ళు చేయలేవట్టు రాలేదా? नहीं मालूम क्या आपको? 202 है आपका. 202 वाले हाथ उठाओ भाई. ठीक है, बैठ जाओ. ఒక్కొక్క బూత్ కి మనం అనుకున్నది ఏంటంటే 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం. దబ్బన ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి, రిపేర్ చేయండి. 204 వాళ్ళు వచ్చినట్లు లేరు, పిలుచుకోండి. వాళ్ళకు కూడా ఉన్నారా? ఠీకే, ఉంటే సంతోషం, మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లు ఎన్నమ్మా? अच्छा इधर है 204. ठीक, सही है.